దాదాపు 48 గంటలుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరిట ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే వీడీసీఏ సంయుక్తంగా బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియంకి 2009 సంవత్సరంలో ఆ రోజు రెండోసారి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణించినటువంటి తరుణంలో ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కమిటీ కానీ లేదా గవర్నింగ్ బాడీ కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని అప్పటికే విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసినటువంటి సేవల్ని గుర్తించి వారి పేరుని పోతినమల్లైపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి పెట్టాలని చెప్పి తీర్మానం చేసి దాదాపు 16 సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం అది కొనసాగించడం కూడా చూసాం. అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ మ్యాచ్లు కానీ లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లు కానీ లేదా ఇతర జాతీయ స్థాయిలో అయినటువంటి క్రికెట్ మ్యాచెస్ కానీ రాజశేఖర రెడ్డి గారి పేరిట ఉన్నటువంటి స్టేడియంలో జరిగేవి. కానీ గడిచినటువంటి 9 నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీల్లేదు, వైఎస్ఆర్ బ్రాండ్ ఉండడానికి వీల్లేదు, రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా కనబడకుండా చేయాలనేటువంటి వారి తాపత్రయం గడిచినటువంటి 9 మాసాలుగా చూసాం. 2024 జూన్లో వారు అధికారంలోకి రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు. బాపట్లలో అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఏకంగా నిప్పు పెట్టారు. సీతకొండ దగ్గర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినటువంటి బీచ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితే దాన్ని ధ్వంసం చేశారు. ఇక అనేక పథకాలకి ఆరోగ్యశ్రీ పథకానికి కానీ ఇతరగా ఆ రోజు మా హయాంలో వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలకు కానీ వీటన్నిటిని కూడా పేర్లు తొలగించినటువంటి సందర్భాలు చూసాం. చివరికి ఇది ప్రభుత్వం ఆధీనంలో లేకపోయినా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి మీరు చూస్తే ఆ ఇంటర్నేషనల్ టికెట్స్ కూడా ఏదైతే టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ లేదా మొన్న రీసెంట్గా రేపు 24న జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో సంబంధించినటువంటి టికెట్లు ఇష్యూ చేసినప్పుడు కానీ దాని మీద కూడా వైఎస్ఆర్ స్టేడియం అనే మెన్షన్ చేశారు. తీరా ఈరోజు మీరు చూడండి అక్కడ నూతనంగా ఒక ఆర్చ్ని నిర్మించారు. అలాగే స్టేడియంకి సంబంధించినటువంటి ఫసాడ్ కూడా నూతనంగా నిర్మాణం చేశారు. ఈ గేటు కూడా పూర్వం నుంచి ఆర్వీవీకే ప్రసాద్ గారి పేరిట మెయిన్ ఎంట్రన్స్ గేట్గా దానికి నామకరణం ఉంది. మరి దాన్ని ప్రసాద్ గారి పేరు పెద్దలు ఆర్వీవీకే ప్రసాద్ గారి పేరుని కొనసాగించారు. పైన ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ పేరుని మాత్రం పూర్తిగా తొలగించినటువంటి విషయాన్ని ఇక్కడ నేరుగా మీకు కనబడతా ఉంది, ఇక్కడ కనబడతా ఉంది. ఆ పైన ఉన్నటువంటి స్టేడియం పైన ఉన్నటువంటి ఆ నేమింగ్ చేసినప్పుడు కూడా ఆ ఫసాడ్లో కూడా కేవలం ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పి క్రికెట్ స్టేడియం అని చెప్పి మెన్షన్ చేశారు తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా వారు మెన్షన్ చేయడం కానీ వారు ఎక్కడ వారి పేరు రాయడం కానీ లేదు. ఇది కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇది మేము పెట్టిందో లేదా ప్రభుత్వం పెట్టిందో కాదు, నేరుగా ఆ రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు. దానికి ఎంట్రీ గేట్ కూడా మీరు చూసుంటారు. ఇప్పుడు మేము పూలదండ వేయడానికి వెళ్ళినప్పుడు కూడా స్టేడియం లోపలికి వెళ్ళి దానికి ఎంట్రన్స్ ఉందనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించారు. రాజశేఖర రెడ్డి గారి పేరుని తొలగించారా లేదా అనేటువంటి దాని మీద అనుమానాలు అనేక మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఎక్కడ కూడా ఈరోజు వరకు ఈ 48 గంటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుకొచ్చి మేము తొలగించామని చెప్పరు, మేము ఉంచామని చెప్పరు, మేము తీర్మానం చేశామని చెప్పరు.
లేదా మా మీద ప్రభుత్వం ఒత్తిడి ఉందని చెప్పరు, లేదా ప్రభుత్వం దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి కమిటీలో ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గాను సెక్రటరీగాను ఉన్నటువంటి ఒక రాజ్యసభ ఎంపీ, ఒక లోక్సభ ఎంపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు నేతలు ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నడుపుతూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎపెక్స్ కౌన్సిల్ ఏదైతే లోదా రూల్స్ ఏవైతే ఉంటాయో బీసీసీఐ కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అసలు రాజకీయ నాయకులు అనేటువంటి వారు పదవుల్లో ఉన్నటువంటి వారు నాకు తెలిసి బీసీసీఐ రూల్స్ ప్రకారం ఎక్కడా కూడా ఏ క్రికెట్ అసోసియేషన్కి దేశంలో ఎక్కడ కూడా వాళ్ళ చట్టం అది సరే అయినా సరే దాన్ని అధిగమించి వాళ్ళు పెట్టుకున్నారు, చేసుకున్నారు. ఈ పనులేంటి? ఎందుకు వైఎస్ఆర్ పేరు చూస్తే భయపడతా ఉన్నారు? ఆ బ్రాండ్ అంటే ఎందుకు భయపడతా ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయన పేరిట ఆయన ఆశయాల కోసం, ఆయన సిద్ధాంతాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో స్థాపించినటువంటి పార్టీ. 14 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో, అధికారంలో అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రం కోసం చేశాం. అసలు విశాఖపట్నంలో ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 సెప్టెంబర్ వరకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈరోజు ఎంత అభివృద్ధి జరిగింది. పక్కన ఉన్నటువంటి ఐటీ హిల్స్, రిషికొండ ఐటీ హిల్స్ అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు. పక్కన ఉన్నటువంటి బీఆర్టీఎస్ రోడ్లు అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఆరిలోలో ఉన్నటువంటి హెల్త్ సిటీ అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు. అసలు ఈరోజు మా మేయర్గా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అవతరించిందనంటే ఆ రోజు జీవీఎంసీగా దాన్ని అవతరించినటువంటి దానికి సహకరించింది రాజశేఖర రెడ్డి గారు. బీహెచ్పీవీ లాంటి ప్లాంట్లని విశాఖపట్నంలో ఆ రోజు ప్రైవేటైజ్ అయిపోయి అట్లా అమ్మేద్దామని చెప్పి చూసినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలని ఆపి దాన్ని కాపాడి బీహెచ్ఈఎల్లో విలీనం చేసింది రాజశేఖర రెడ్డి గారు. షిప్యార్డ్ని కాపాడింది రాజశేఖర రెడ్డి గారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేయాలని ఆ రోజు డిజిన్వెస్ట్మెంట్ వైపు ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ని కాపాడి మళ్ళీ దాన్ని ఎక్స్పాన్షన్ వైపు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి విశాఖపట్నానికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఈ ప్రాంతానికి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆ రోజు గుర్తించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి పేరుని ఇంటర్నేషనల్ స్టేడియంకి పెడితే మీకు ఏంటి అభ్యంతరం? ఈరోజు మీకు ఏ ఇబ్బంది వచ్చింది? మీకు ఎలాగా పేర్లు పెట్టడం ఇష్టం ఉండదు. మీ నాయకుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు కొత్తగా జిల్లాలు ఏర్పాటు అయినప్పుడు రాష్ట్రంలో నూతనంగా మరో 13 జిల్లాలు అవతరిస్తుంటే ఎన్టీ రామారావు గారు పుట్టి పెరిగినటువంటి ఆయన జిల్లా కృష్ణా జిల్లాలో ఒక జిల్లాకి వారి పేరు పెట్టాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లాని స్థాపించింది జగన్మోహన్ రెడ్డి గారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు. ఏ రోజన్నా ఎన్టీ రామారావు గారి పేరు ఒక జిల్లాకు పెట్టాలనేటువంటి ప్రయత్నం ఏ రోజైనా చేశారా? వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా వారు మరణించారు. అసలు చావుకు మరణమైనటువంటి వారు మీరెలా పెడతారు పేరు? వాళ్ళు ఎన్టీ రామారావు గారు చావుకు కారణమైనటువంటి మీరే పేరు పెడతారని చెప్పి అంత గొప్ప హృదయం మీకు ఉంటుందని ఎవరు ఆశిస్తారు? ఏ రోజు భారతరత్న గురించి మాట్లాడరు. మీకు ఎప్పుడో మహానాడు అయితే ఆయన పుట్టినరోజు వస్తే ఆ ఒక్కరోజు మాత్రం తీర్మానం చేస్తారు మహానాడులో ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసి ఏ రోజు మీరు 9 నెలల్లో మీరు అధికారంలోకి వచ్చి పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి అంటే లేదు, ఉండి పేర్లు తీసేస్తాం, రంగులు మార్చేస్తాం, లేకపోతే ఆన్ని కొడతాం, ఈయన్ని కొడతాం, వాడిని హింసిస్తాం, వీడిని హింసిస్తాం. ఈరోజు ఎన్ని మా శిలాఫలకాలు, నేను మంత్రిగా వేసినటువంటి శిలాఫలకాలు, లేదా మా శాసనసభ్యులు ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వేసినటువంటి శిలాఫలకాలని రావడం శిలాఫలకాలని చెదగొట్టడం ఏంటి? దాన్ని ధ్వంసం చేయడం ఏంటి? రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు, గ్రామ సచివాలయాలు, ఇన్ని కార్యక్రమాలు, మెడికల్ కాలేజీలు వాటిని ప్రైవేట్ పరం చేయాలి. పోర్టులు నిర్మాణం చేస్తూ ఉన్నాం, వాటిని ప్రైవేట్ పరం చేయాలి. ప్రభుత్వం పోర్టులు ఆ రోజు 15,000 కోట్ల రూపాయలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 3 పోర్టులు అభివృద్ధి చేస్తే వాటిని ప్రైవేట్ పరం చేయాలి. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలి. విద్యని
ప్రైవేట్ పరం చేయాలి, వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయాలి. అసలు మీ రాజకీయమే అంతా కూడా పూర్తిగా ఈ స్థాయిలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు. ఆ రోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని క్రీడాకారుల కోసం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం పెట్టి లక్షలాది మంది, దాదాపు 4.5 లక్షల మంది క్రీడాకారులను ప్రోత్సహించాం. ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవన్నీ చేసి మీరు చెప్పండి. పోనీ ఇదిగో మేము గడిచినటువంటి కాలంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేసాం, ఇది 4వ ముఖ్యమంత్రి. ఒక్క పథకం చెప్పండి, ఒక క్రీడాకారుని ప్రోత్సహించింది చెప్పండి, ఏదో ఒక పథకాన్ని చెప్పండి. మీ పేరు చెప్తే రాజశేఖర రెడ్డి పేరు చెప్తే ఫీజు రీయింబర్స్మెంట్ అంటారు, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ అంటారు, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే 108 అంటారు. మీ పేరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఇది గుర్తొస్తుంది, వెన్నుపోటు తప్పితే ఏం గుర్తొస్తుంది? మీరు దానికి పేటెంటు, రాజశేఖర రెడ్డి గారు వీటికి పేటెంటు. రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆ రోజు ఉచిత విద్యుత్ ఇస్తామనంటే వైర్ల మీద బట్టలు ఆరబెట్టుకోవాలా అని చెప్పి అడిగాడు. వ్యవసాయం దండగా అన్నారు, కానీ దాన్ని పండగ అని చెప్పి నిరూపించాడు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తాం, అనేక కార్యక్రమాలు ఒకటి మేము చెప్పుకుంటూ పోతే గ్రామ సచివాలయ వ్యవస్థలు కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తాం. మీరు పేరును తొలగిస్తే, రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగిస్తే గుండెల్లోంచి, అందరి గుండెల్లోంచి చెరిగిపోతాయి, మర్చిపోతారు అనుకుంటే మీ అమాయకత్వం.